వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమికి సంబంధించిన ఇరు పార్టీలకు సంబంధించిన 3 పార్టీలు కూడా కూటమి ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు ప్రజలందరూ కూడా కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టారు. అదే తరహాలో కూడా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అధాపాతాళంగా తొక్కేసినటువంటి ఘనత తెలుగు ప్రజలకు దక్కింది. సో దీనిపైన కూడా గెలుపు ఓటమి భవిష్యత్ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరంకి సంబంధించిన అంశాలపైన మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు అమరావతి భోజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య గారు. సార్ నమస్కారం. సో ఎట్లా చూడొచ్చు కూటమి విజయానికి అసలు కారణాలు ఏంటి? సో ఇంత వేవ్గా సార్ రావడానికి బలమైన కారణం ఏదైనా ఉందా? అర్జున ధన్యవాదాలు. అమరావతి గళానికి, మా గళానికి, థ్యాంక్ యూ సార్, మా స్వరానికి జై భీములు. అర్జున, వర్షం వస్తే జనరల్గా పిడుగులు పడకూడదని చెప్పిన గ్రామాల్లో ఏం చేస్తారంటే అర్జున 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 అని అరుస్తారు. వైసీపీ వాళ్ళు అర్జున అర్జున ఫల్గుణ ఫల్గుణ అని అడిగిన ఆంధ్రప్రదేశ్లో పిడుగులు పడ్డాయి. మీరు సునామీని చూసుంటారు, ఊచకోతం చూశారు ఎప్పుడైనా? సో ఆంధ్రప్రదేశ్లో ఓటర్లో ఊచ కోత పోశారు. అందుకని ఒక అద్భుత విజయం. ప్రధానంగా ఆకుపచ్చని చీరలు ధరించి, ఆకుపచ్చని కండువాలు ధరించి, రాజధాని కోసం 38,348 ఎకరాలు ఇచ్చి 28,801 మంది అమరావతి మహిళలు కాళ్ళకు బొబ్బలు ఎక్కుతుంటే, ఎండక ఎండి వానక తడిసి దేవస్థానం నుంచి న్యాయస్థానం వరకు మహాపాదయాత్ర చేసి, అరసవల్లి పాదయాత్ర చేసి, అరిచి ఆవేదన పెట్టి వాళ్ళు పెట్టిన ఒక కష్టార్జితానికి ఒక ప్రధానమైన విజయ సంకేతంగా కూడా భావించవచ్చు. నేను స్వయంగా చూశా అమరావతి మహిళల వేదనల దీక్షా శిబిరాలను. దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో నా సహవాసం నా ఆకలి దప్పులన్నీ కూడా అమరావతి రైతులతోనే. హూ ఈజ్ బాలకోటయ్య అని అంటే ఇంతకుముందు నో అడ్రస్, నో మై నేమ్ ఈజ్ అమరావతి బాలకోటయ్య. అమరావతి నుంచి అమెరికా వరకు 1 కోటి రూపాయలతో అన్నదానం చేసిన అంటే నేను చేయలేననుకో నా జీవితంలో. సేవా కార్యక్రమాలు చేసిన బాలకోటయ్య అనే వ్యక్తికి ఈ గుర్తింపు అయితే వచ్చి ఉండదు. నా మిత్రులు చాలామంది చెప్తూ ఉంటుంటారు, కులం తెలియదు, మతం తెలియదు, ఏ చెట్టో తెలియదు, ఏ కొమ్మో తెలియదు, ఏ పువ్వో తెలియదు. తిరుపతిలో కూడా నా ఆరోగ్యం మీద పూజలు చేసిన ఉద్దండ పెద్దలు, డాక్టర్లు, మేధావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఒక విజయాన్ని, వాళ్ళు పడ్డ కష్టాన్ని ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు తనివి తీర గుండెలకు అద్దుకొని దీవించారు. అన్ని కులాలు. ది క్రెడిట్ గోస్ టు పీపుల్. ఈ విక్టరీ ప్రజల సొంతం. ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. వైసీపీ ఓడిపోవటానికి ప్రధాన కారణం ఏంటి బాలకోటయ్య గారని మీరు అడుగుతున్న ప్రశ్నలో నా సమాధానం కూడా నేను గత 4 ఏళ్ళు గడిచింది కూడా అదే. ఒక అరాచక పరిపాలన. అంటే ఒక తల రావణాసురుడే మనకు తెలుసు. త్రేతాయుగంలో 10 తలల రావణాసురుడు మనకు తెలియదు. అది ఆంధ్రప్రదేశ్లో మేము చూసాం. అంటే ఇంత ఘాటుగా నేను ఎందుకంటున్నానంటే అన్ని చెరలు పడ్డారు. మహిళల్ని ఎదురు రొమ్ము మీద చెయ్యేసి అరెస్ట్ చేయటం, అంగన్వాడీ టీచర్లని పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీ నాయకులని గోడలు దూకి అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన వ్యక్తులని 3rd డిగ్రీ ప్రయోగించటం. చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఉద్దండ నాయకుడు కూడా 24 గంటలు నిలువు కాళ్ళ మీద నిలబడటం. నంద్యాల నుంచి అమరావతికి ఒక విధంగా చెప్పాలంటే ఈడ్చుకు రావటం. అంటే ఈ భయానక సన్నివేశాలు. అందుకని పాపిష్టి ప్రభుత్వాలని, ఫాసిస్టు ప్రభుత్వాలని ప్రజలు ఎలా శిక్షిస్తారనేదే నా భావన. ఆ నేపథ్యంలోనే 151 151 వై నాట్ 175 అన్న
వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లతో అవును సార్. సత్కరించారు. నేను కౌంటింగ్కు ముందే చాలా డిబేట్లో చెప్పా అర్జును ఒక మాట, సైకిల్ కిలకిల, గ్లాసు గలగల, కమలం కలకల, ఫ్యాను విలవిల. ఓకే. ఇది నేను ఆల్రెడీ 3 రోజుల క్రితమే చెప్పా, తప్పనిసరిగా కూటమి విజయం సాధిస్తుంది అని. అదే జరిగింది. సో ఇప్పటిదాకా మీరు అంటున్నారు అమరావతి రైతులకు పాత్ర కోసం. సో ఇప్పుడు మీరు అనుకున్న ప్రభుత్వం వచ్చింది, కానీ మీరు అనుకున్న ప్రభుత్వం మరికొన్ని 2-3 రోజులలో ఏర్పాటు చేయబోతున్న తరుణంలో సో అమరావతి రైతుల కళ నెరవేరిందా? ఇప్పటికీ వాళ్ళ పాత్ర పునర్నిర్మాణంలో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సన్నివేశంలో నేను వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేయడానికో లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడానికో నేను సిద్ధంగా లేను. కానీ గతం గతహ ఇక వర్తమానాన్ని భవిష్యత్తునే చూడాలి కూటమి పార్టీ. అందులో ప్రధానంగా మీరు అమరావతి గలం కాబట్టి అమరావతి ఎలా ఉంటుందని మీరు మాట్లాడారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రధానమైన కర్తవ్యం అమరావతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ. ఓకే. రక్షణ అనే మాట ఎందుకు అంటున్నానంటే అవసరం వస్తే 36 పిల్లర్స్తో నిర్మాణం చేయాలి. 18 లెవెల్ ఇనుప రాడ్లు, 24 రాడ్లు సరిపోవనుకుంటే 36 లెవెల్ పిల్లర్స్, కాంక్రీట్ పిల్లర్స్ వేయాలి. అంటే భారత రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి చేత కానీ మరో ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి ఇదిగో నేను అమరావతిని మళ్ళీ సంకలో పెట్టుకుని ఇటు నుంచి పరిగెత్తుతానని అనకుండా, నేను గతంలో మీ జీబెట్లో అని చెప్పాను. అవును సార్. రావణాసురుడు సీతమ్మని గనక అరిచేతిలో పెట్టుకుని ఎత్తుకెళ్ళినట్టుగా అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్తున్నారని చెప్పా. అలాంటి దుర్మార్గమైన ఆలోచన లేకపోకుండా ఒక రక్షణ కంచెని ఇవ్వాలి, కరెంట్ షాక్ కొట్టాలి. అది చట్టాల పరంగా కేంద్ర ప్రభుత్వ మన విభజన చట్టాల పరంగా చేయగలగాలి, దాన్ని అభివృద్ధి చేయాలి. వాళ్ళ ఆవేదనలకి కన్నీటికి ప్రధానంగా ఇంక మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అమరావతి రైతుల మీద పెట్టిన కేసుల్ని ఇలా పెన్ను పట్టుకొని ఒక సంతకంతో రద్దు చేయాలి. ఎందుకంటే మొత్తంగా 1630 రోజులు అమరావతి ఉద్యమం, నిన్నటితో 290 మంది ప్రత్యక్షంగానే పరోక్షంగానే అసువులు వాశారు. మందలంలో గద్దె ప్రభావతి కానీ, మార్టిని కానీ, పెద్దపెరుగులో బాలయ్య కానీ, వీళ్ళందరూ మా సహచరులు. మేము కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళు. వీళ్ళ ఆత్మలు శాంతించే విధంగా రాజధాని రైతుల మీద పెట్టిన కేసులు కానీ, ఆ చనిపోయిన వాళ్ళకి సంబంధించిన కొంత నష్టపరిహారం కానీ, ఇవన్నీ కూడా తక్షణం చెయ్యాలి. ఎందుకంటే 60 సంవత్సరాల వయసు గల్లోడి మీద 65 కేసులు పెట్టారు. నాకు నిన్న కూడా అనంతవరం నుంచి ఒక మహిళ ఫోన్ చేసి ఆ మీద పెడితే కేసు అమెరికాలో ఉన్న బిడ్డను చూడటానికి 4 ఏళ్ళు వెళ్ళలేకపోతుంది, పాస్పోర్ట్ రాక. అల్లుడిని, కూతుర్ని, మనవరాలను చూసుకోవటానికి పాస్పోర్ట్ ఆపేశారు కేసుల కారణంగా. వీటన్నిటి కూడా పరిశీలించాల్సిన ధర్మం అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. సో అంటే ఇప్పుడు రేపు ఏ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్న తరుణంలో సో బాలకోటయ్యగా మీరు కూడా అప్పీల్ ఏమైనా చేయగలుగుతారా ప్రభుత్వానికి? సో అమరావతి రైతులపైన కూడా కేసులు వీటన్నిటిపైన కూడా మీరు వెళ్ళి కలిసే అవకాశం ఉంటుందంటారు? మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినా, పవన్ కళ్యాణ్ గారిని కలిసినా, లోకేష్ గారిని కలిసినా, ఉద్యమకారుడిగా అమరావతి జేఏసీగా నేను కోరుకునేది 3 వరాలు. 1 అమరావతి నిర్మాణము, అభివృద్ధి, రక్షణ. 2 దాష్టీకాలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టి ఆ శాఖ ద్వారా విచారణ. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నంద్యాల నాగమ్మ వరకు హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, మానభంగాలు, బేభత్సం జరిగింది. వీటన్ని మీద విచారణ చేయాలి చట్ట ప్రకారంగా. నేను చట్ట వ్యతిరేకంగా చెట్ల ఒక శాఖను పెట్టి, మంత్రిత్వ శాఖని, ఆ శాఖకు దళితుని మంత్రిగా పెట్టి ఈ విచారపరం జరగాలి. లోకేష్ గారి దగ్గర ఉన్న ఎర్ర పుస్తకం, నా దగ్గర ఉన్న బులుగు పుస్తకం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిర్యాదులు మొత్తం కూడా అందులో నిక్షిప్తం కావాలి. అలాగే ఎన్నో అసైన్మెంట్ ల్యాండ్స్ ఆక్రమించారు, చెరువులు ఆక్రమించారు, కుంటలు ఆక్రమించారు. ఇళ్ల పట్టాల మంజూరులో కూడా దాదాపుగా పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా అవినీతికి పాల్పడ్డాడు. తక్షణం ఆ విధమైన ఈ దాష్టీకాల మీద రాష్ట్ర ప్రజలు ఉపశమనం కోరుతున్నారు. ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా మార్పుకు ప్రధానమైన సంకేతం కూడా అంటే వైసీపీ దాష్టీకం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి నిధులు అక్కర్లా. ఇది చట్టం తన పని తాను చేయటం.
పరిపాలన చేయటం. కాబట్టి ఈ ప్రక్రియ చేయాలి. చాలామంది మహిళలు కూడా వ్యక్తిత్వ హననాలు చేశారు. వాళ్ళ భర్తలకు పేర్లు పెట్టారు, భార్యలకు పేర్లు పెట్టారు, నీకు ఎంతమంది మొగుళ్ళు అన్నారు, వాళ్ళకి అంతమంది మొగుళ్ళు అన్నారు. అమెరికా పశువులకు తెచ్చారు. అమెరికా నుంచి కొంతమంది పశువులను తెచ్చి సోషల్ మీడియాలో రెచ్చగొట్టారు. చెన్నై నుంచి ఒక సెకండ్ తెచ్చారు. మీకు అర్థమవుతుందో లేదు, తెలుసు. అటువంటి వాళ్ళ చేత బూతులు తెట్టించారు. వాళ్ళు గొడ్డలెప్ప తీసుకున్నారు, ఎదుటి వ్యక్తికి గొడ్డలు ఇవ్వని చెప్పేసి చెప్పారు. మరి వీటన్నింటి కూడా విచారణపరం చేయాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. సో ఇప్పటిదాకా మీ కేసుల కోసం కూడా బ్లూ బుక్ అండ్ రెడ్ బుక్ అని. సో నారా లోకేష్ ప్రకటించినప్పటి నుంచి, అంటే అప్పుడు పాదయాత్ర నుంచి నారా లోకేష్ పాదయాత్ర, అట్లాగే ఎన్నికల ప్రచారం, సో రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నిటిపైన కూడా కేసులు రివీల్ చేస్తారంటారా? అసలు వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకునే ప్రభావం ఉంటుందా అసలు? లోకేష్ గారు అయితే యువకాలంలో 10 సార్లు చెప్పాడు. మీకు మాట తెలుసో లేదు, పవన్ కళ్యాణ్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవును సార్. ఆయనకు 3 భార్యలని. మీకు తెలుసో లేదు అర్జున్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలవాల, ఎప్పుడు పేరు పెట్టి పిలవాల. నేనే పిలిచాను. ఆయన దత్తపుత్రుడు అన్నాడు, లేదా ప్యాకేజీ స్టార్ అన్నాడు. నిన్న ఓటమి చెందిన తర్వాతే ఫస్ట్ టైం మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆకర్షితోనే వామరుడు గనక బలిచక్రవర్తిని పాతాళానికి ఎట్టయితే తొక్కుతాడో జగన్ రెడ్డి నిన్నలా తొక్కుతాను అన్నాడు. తొక్కాడు. పాతాళానికి కింద కూడా పోయి ఉంటాడు. అవును. ఇప్పుడు 2-1 కదా. 2-1 అంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాదు. ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇంకా రావాలంటే 7 సీట్లు అవసరం ఉండాలి. మొన్న ప్రెస్ మీట్ పెడితే చూశాను, దాదాపుగా ఏడ్చినంత పని అయినట్టుంది ముఖ్యమంత్రి గారు. అంటే మేమేమంటామంటే, ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళు ప్రజల నుంచి వచ్చేది మేధావుల సూచనలు, న్యాయస్థానాలు చెప్పే వాటిని కూడా పరిగణలోకి తీసుకోకపోతే, కనీసం సమీక్షించుకోకపోతే పరిపాలన మీద ఫలితాలు ఎలాగనే ఉంటాయి. ఇప్పుడు న్యాయస్థానం చెప్పింది కదా, హైకోర్టు, రాజధాని మార్చడానికి శాసనసభకు అధికారం లేదు, కేంద్రంలో విభజన చట్టాన్ని సంప్రదించాలి, ఇది విభజన చట్ట ప్రకారం వచ్చిన రాజధాని అని వినలేదు కదా. అలాగే రాజధాని రైతులు కూడా ఈనాడు కూడా ఈ 5 సంవత్సరాలు అక్కడి నుంచే పోతూ ఒక శిబిరానికి సందర్శించడం కానీ, పలకరించడం కానీ, పోనీ ఆయనకి ఇష్టం లేనప్పుడు కనీసం ఒక మంత్రిని పంపించడం కానీ, ఒక కలెక్టర్ని పంపించడం కానీ, మీ గోస ఏంటి, మీ గోడు ఏంటి అని ఆ రైతులతో కూర్చొని మాట్లాడటం కానీ ఏది చేయలేదు. అలాంటి పరిస్థితి చేయటం మూలానే నిన్న పాత్రికేయ మీటింగులో ఇటు చూసి నాకేమీ తెలియట్లేదు, ఏం అర్థం కాదు. అసలు ఏదో సినిమాలో చెప్తారు, మన చింతామణి నాటకంలో నాకు గుర్తుంది, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్ను అంటారు. ఏం జరిగింది అన్నాడు ఆయన ఓ ముఖ్యమంత్రి స్థాయిలో. ప్రధానంగా జగన్ ఓటమికి నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్ ఓటమికి కారణానికి పూర్తిగా కూడా ఈ సలహాదారులు ఎక్కువడం వల్లనే, ఉచిత సలహాలు ఇవ్వడం వల్లనే జగన్ ఈ పతనానికి వచ్చిందని కామెంట్ ఉంది. మీరేమంటారు దానికి? అసలు ఎవరు సలహాలు ఇచ్చారు? ఇక్కడ పారితోషికం తీసుకోవడం తప్ప మొత్తం 56 మంది సలహాలు ఉన్నారు. ఒక్కళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి యాక్షన్ తప్ప మనం ఏం చూసాం చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిల్లి ఉచ్చబోసినా లేదా కుక్కరిసినా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడింది. ఇప్పుడు హోంమంత్రిగా తానేటి గారు ఈనాడు మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ, అమరావతి రైతులు కానీ, లేదా ప్రతిపక్ష పార్టీల మీద కానీ ఎవరు పాత్ర ఇచ్చారు? ఒకే ఒక ఆయన ప్రధాన సలహాదారు సజ్జల. ఇప్పుడు సజ్జలు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆ విధమైన పద్ధతులు చేసుకున్నారు. మంత్రులు మాత్రం సొంతకాలు ఒక్కరు కూడా గెలిచిన పరిస్థితులు మంత్రులందరూ కూడా 26 మంది మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినహా 25 నాకు తెలిసి ఆయన కూడా ఓడిపోవాలండి. కాకపోతే ఆయన ఏంటంటే పొంగనూరులో స్వతంత్ర పరిపాలన, ఆయన సామంతరాజు అక్కడ కూడా నిజాం నవాబు లాగా ఆ కోణంలో ఆయన గెలిచాడు. కానీ 25 మంది మంత్రుల తలలు తెగిపడ్డాయండి. ప్రధానంగా ఈ బూతులు మాట్లాడిన మంత్రులు మీరు గమనించలేదు అర్జున్ గారు. నిన్న 2వ రౌండ్ 3వ రౌండ్లోనే కొడాలి నాని గారు వెళ్ళిపోయాడు. కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయాడు. రోజా గారు వెళ్ళిపోయారు. రోజా గారు కూడా 12:30కి వెళ్ళిపోయారు. 5వ రౌండ్ల తర్వాత రోజా వెళ్ళిపోయింది. ఈ భవిష్యవాణి వాళ్ళు ముందే తెలుసన్న, వాళ్ళకి ముందుగానే పసిగట్టారు. అందుకని ఒక గొప్ప విజయం. దీన్ని ఎలా వర్ణించాలో కూడా కొన్ని పదాలని కనిపెట్టాలి. సో ఒకవేళ
ఈ 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సో 5 సంవత్సరాల దాకా కలిసి ప్రభుత్వాన్ని నడిపేంత అవకాశం ఉందంటారా? సో ఏమైనా జరగవచ్చు కదా అంటే దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అర్జున్ గారు నిన్ననే రిజల్ట్స్ వచ్చినాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల. దేశ ప్రధాని కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల. దేశ ప్రధాని ఫోన్ చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాడంట. ఇంగ్లీష్ ఛానల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కింగ్ మేకర్ కాబోతున్నాడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. కాబట్టి ఆ పరిపాలన పద్ధతిని ముందు వాళ్ళని కూర్చొనిద్దాం. అసలే ముళ్ళ కంచె మీద కూర్చోవాలి చంద్రబాబు నాయుడు గారు, లేదా ముళ్ళ మీద వేసిన గుడ్డ తీయాలి జాగ్రత్తగా పరిపాలనలో. ఆ పరిస్థితి చూడాలి. భవిష్యత్తు అనేది రాజకీయంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో తర్వాత సంగతి. ప్రజలు మాత్రం వాళ్ళ యొక్క ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చారో అంత గొప్ప ఆశలతో ఉన్నారు. దానివైపే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అంటే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది మరో 2-3 రోజుల్లో, కానీ ప్రజా పరిపాలన దిశగా ఉంటుందా లేకుంటే జగన్ తరహాలో ఉండే అవకాశం ఉందంటారు? అందుకని అంటున్నానన్న, ఇంకా ముఖ్యమంత్రి గారు కూర్చోలేదు. ప్రజలకు ఏదో ఒక నమ్మకం కలిపేయాలి కదా. ప్రజలకైతే ఏదో ఒకటి నమ్మకం. ఇంత కూడా వన్ సైడ్గా మెజార్టీ 164 దగ్గరలో 1 సైడ్కి 175. అసలు గేమ్ అక్కడ ఉండేది, ఇక్కడ సిద్ధం అక్కడ కాదు సంసిద్ధం ఇక్కడ అనే పందాలో తెలుగు ప్రజలు విజయం సాధించినప్పుడు వాళ్ళ కూడా ప్రజా పరిపాలన, ఈ కేసులు వీటన్నిటిపైన బూతుల వ్యవహారం ఇలా కాకుండా రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కుని సో అందరికీ డెవలప్మెంట్ సంక్షేమం వీటి 2 పైన కూడా నడిపేయాలంటే కదా. సో దానికి వీళ్ళందరూ తోడ్పడతారా లేకుంటే వీళ్ళ కుమ్మలాటల్లో మళ్ళీ ఎలా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రం అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి ఈజ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన టిఫిన్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా ఆయన ఆలోచించే పద్ధతి ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఏ పరిశ్రమలు తెద్దాం, ఏ ఉపాధి అవకాశాలు చేద్దాం, ఏ సాగునీటి ప్రాజెక్టులు కడదాం, ఏ కొత్త తరహాలలో ప్రపంచ దేశాల్లో ఉన్న టెక్నాలజీని తెద్దామని ఈ ధ్యాసే ఉంటుంది. మనం సాధారణంగా ఆయన 40 ఏళ్ళ జీవితంలో కానీ దాదాపుగా ముఖ్యమంత్రి అయిన 14 సంవత్సరాల్లో కానీ ఆయన బాధ్యతలు చేపట్టారు కానీ మనం చూస్తుంది ఇదే. మీరు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో 23 స్థానాలు వచ్చి దిగేలు పడ్డ, సంక్షోభానికి గురైన, కార్యకర్తలను కోల్పోయిన, నాయకులకు అకావికలమైన మళ్ళీ ఆ సంక్షోభం నుంచే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి లేచే ప్రయత్నం చేశారు. అందుకని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఢోకా ఉండదు, అభివృద్ధి చేస్తే. సో ప్రజల్లో చాలామంది 70% ప్రజలు కూడా మేనిఫెస్టోని చూసి బాబు సూపర్ 6 చూసి ఓటేసిరని కొంతమంది నేతలు ప్రకటిస్తున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో అంటే 3 పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో పరిపాలనలో సాధ్యం కావాలంటే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం. సో స్పెషల్ స్టేటస్ లేదు, డబ్బు లేదు. సో డబ్బు ఎంత అప్పుల్లో ఉందని ఇంత క్లారిటీ లేదు. సో ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు సాధ్యం అవుతుందా మేనిఫెస్టో మొత్తం అప్లై చేయడానికి? సాధ్యమే. అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆరోపణలు చేస్తే నేను 9 నవరత్నాలు ఇవ్వటానికే నేను అప్పు చేశాను, శ్రీలంకలాగా మారిపోయిందని అన్నారు. మీరు మేనిఫెస్టోలో ప్రకటించింది చేయాలంటే ఏడాదికి 1,60,000 కోట్ల రూపాయలు మీరు ఎలా ఇస్తారు అని ఆయనే చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమేనండి. ఎందుకంటే సంపద సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీకు అమరావతి కూడా అదే కాన్సెప్ట్ సార్. చాలామంది అంటూ ఉంటుంటారు అమరావతిలో నిర్మాణాలు జరిగితే, అమరావతి బాగుపడితే అమరావతి రైతులు ఒక్కలకే మేలు జరుగుతుందని. ఏంది పొందా జరిగేది? రాజధాని రైతు వాడు పొలాన్ని ఇచ్చాడు ప్రభుత్వానికి. అంటే ఎకరం పొలం వేసుకున్నాను, రూపాయి బిల్ల నీకు ఇచ్చా, నా రూపాయిని ప్రభుత్వానికి ఇచ్చాను సార్. తిరిగి ప్రభుత్వం అందులో పావలా ఇచ్చింది నాకు. నా పావలే, నీ పావలా కాదు. నా రూపాయలో పావలా తిరిగి ఇచ్చావు. ఇది ప్లాట్లు రూపాయన. ఇప్పుడు నువ్వు ఆ 75 పైసలను అభివృద్ధి చేస్తే ఈ పావలాకి రేటు వస్తుంది. నేను అమ్ముకుంటా, లేదా ఇల్లు కట్టుకుంటా, లేదా వ్యాపారం చేసుకుంటా. ఇందులో నాకు కలిగింది ఏముంది? మేము ఈ మాట నెత్తి నూరు కొట్టుకుని చెప్పినా కూడా వైసీపీ ఎన్నికల ప్రచారానికి, వాళ్ళ యొక్క మీడియా ప్రచారానికి అంటే ఏదో అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టాలి, 1,00,000 కోట్ల రూపాయలు పెడితే అమరావతికి ఖర్చు అవుతుంది, ఒక రాజధాని 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చి పెడతాం, ఎవరు ఆస్తులు కట్టాలి, ఎవరు ట్యాక్సులు కట్టాలి, ఉత్తరాంధ్ర ట్యాక్సులు ఇస్తారా, రాయలసీమ ట్యాక్సులు కడతారని ఒక విష ప్రచారం చేశారు. అసలు అమరావతి అన్నం పెడుతుంది. మీరు అమరావతి రాజధాని కోసం మాట్లాడడం ఇంకోటి ప్యాకేజ్కి సంబంధించి అంటే ఇప్పుడు ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు. ఎన్డీఏలో ఇవాళ
మీటింగ్ జరగబోతుంది. సో కీ రోల్ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించబోతున్నారు దేశ రాజకీయాల్లో. సో అలాంటి స్థానంలో ఈసారైనా రాజధానికి సంబంధించి లేదంటే ఆంధ్ర రాష్ట్రం విభజన చట్టంలో ఉన్న స్పెషల్ ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది. దానికి తోడ్పాటు చెందుతారా? దానికి మీలాంటి మేధావులందరూ కూడా అమరావతి రైతులకు కానీ ఇంకా మేధావులందరూ కూడా ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? అర్జున్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 2 వరాలు ఇచ్చారు. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వరం, 2 ఎన్డీఏలో కీలకంగా మారిన వరం కూడా ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు 4వ రాజకీయ పార్టీగా అవతరించినాయి. ఇప్పుడు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఎన్డీఏకి చాలా బలంగా ఉంది మారిన సమీకరణల రీత్యా. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించో మెప్పించో చంద్రబాబు నాయుడు గారు అన్ని అంశాలతో అంటే విభజన హామీలకు సంబంధించిన అంశాలను కానీ నిధులకు సంబంధించిన అంశాలు కానీ తప్పనిసరిగా విజయం సాధిస్తారని భావిస్తున్నాం. సో రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం అమరావతి రాజధానిగా జరుగుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా కూడా అధికారికంగా మాత్రం ఎక్కడ తెలపలేదు, కానీ ఫ్లెక్స్ సెక్షన్స్ మాత్రమే. సో అమరావతి రాజధాని ఉంటూనే అమరావతి రాజధాని నుంచి మళ్ళీ శిలాపాలకం వేస్తారా? సో ప్రమాణ స్వీకారం రోజు ఏం చెప్పబోతున్నారని ప్రజలకు ఏం చెప్తారు మీరు? రేపు 9వ తారీఖున దాదాపుగా 9వ తారీఖునే రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో నేను గెలిస్తే రుషికొండలో ప్రమాణ స్వీకారం చేస్తా వెళ్ళి విశాఖపట్నం అని చెప్పారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇజ్జత్ ఇక్కడే కనిపిస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం కుప్పంలో చేసుకుంటా, లేదంటే ఇంకొక హోటల్లో చేసుకుంటా, ఇంకో ప్రాంతంలో చేసుకుంటా అని చెప్పి ఆయన చెప్పాలా, అమరావతిలోనే చేస్తున్నాను. ఎందుకంటే అది రాజధాని కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క కాబట్టి అమరావతి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మే కదా ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన అడిగితేనే కదా రైతుల భూమి ఇచ్చింది, ఆయన తీసుకున్న మొక్కే కదా. కాబట్టి తప్పనిసరిగా ఆయన నీళ్లు పోస్తాడు. ఒకవేళ ఎండిన ఆకులు ఏమన్నా ఉంటే మళ్ళీ చిగురించేలా చేస్తాడు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. రేపు ఏర్పడే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి ఏ పదవి వస్తే బాగుంటుంది అనుకుంటారు? పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? చాలా చోట్ల జరిగే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే మా బోటంలో కూడా అడుగుతుంటుంటారు, మేము రాజకీయాలు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఏంటి, బాధ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి అనేది. తప్పనిసరిగా ఇప్పుడు ఈ విక్టరీలో పవన్ కళ్యాణ్ గారిది చాలా కీలకమైన రోల్ సార్. ఎవరు ఏదనుకున్నా అంగీకరించకపోయినా నేనైతే ఈ సెమీస్లో అంటే ఈయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈ విక్టరీలో ఒక అద్భుతమైన విజయం సాధించారు. ఆయన పడ్డ వేదనలకి ఆయన కూడా చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు భీమవరంలో ఓడిపోయావు, పాలకొల్లో ఓడిపోయావు, నువ్వు 21 సీట్లు ఎందుకు తీసుకున్నావు, గాజువాకలు ఓడిపోయావు, పావులన్న మంత్రులు కూడా ఉన్నారు. 21కి 21 గెలిచాడు. గ్రేట్ సార్, దిస్ ఈజ్ ది గ్రేట్. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నేను మొత్తం గెలుస్తాను అని. బహుశా ఇంకో 10 ఇచ్చినా కూడా గెలుస్తాడేమో, తప్పకుండా గెలిచేవాడు. ఈ వేవ్లో అట్లా 10 ఈ వేవ్లో ఎలా ఉందంటే అర్జున్ గారు, అర్జున్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా కూడా అర్జున్ ఎమ్మెల్యే అయిపోతాడు. లక్షల మెజార్టీ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి 90,000, 80,000, 70,000. అరే సాదా సీదా వ్యక్తులకు కూడా 20,000 మెజార్టీ, 20,000 పైబడేనండి మెజార్టీ. 20,000 లో మాత్రం ఎవరికి లో లేదు. 164లో ఇంతవరకు మీకు ఓట్ షేర్ కూడా అంతే చెప్పారు. ఇప్పుడు వైసీపీకి మొత్తంగా 39.6%. 39.6%. కూటమి పార్టీకి 56%. 2019లో ఇదే తెలుగుదేశం పార్టీ 39% వచ్చింది, వైసీపీకి 51% వచ్చింది. ఇప్పుడు వైసీపీ పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 39% వచ్చింది, కూటమి పార్టీకి 56% వచ్చింది. ఒక అద్భుతమైన విషయం. అంటే ఒక్కసారి అలా తిరగబడిపోయింది. అనంతవరం అని మా దీక్షా శిబిరం ఉందండి రాజధానిలో. నేను ఆ దీక్షా శిబిరం కూడా ఒకసారి మాట్లాడటానికి వెళ్తుంటే పోలీసులు అటకాయించారు. వాళ్ళతో కాసేపు వాగ్వివాదం పడిపోయి దీక్షా శిబిరంలో మాట్లాడి ఒక మాట చెప్పాను. 151 సీట్లతో వెర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో పశ్చాత్తాపమే మిగులుతుంది. 151 సీట్లలో మొదట ఒకటి కొట్టేయండి అని అన్న. అంటే 51 మిగిలిస్తుందని. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చైతన్యం కనుక మనం తీసుకొస్తే రెండో వాడు కూడా కొట్టేయండి అన్న. అంటే 5 మిగులుతుంది అని నేను స్వయంగా సభలో చెప్పాను. బహుశా తదాస్తు దేవతల పైన ఉండి ఉంటాడు, తదాస్తాన్ని కూడా దీవించుంటారు. ఖచ్చితంగా అదే జరిగింది. లాస్ట్లో ఒకటి పోయింది, లాస్ట్కు 2 మిగిలింది.
సో ఇంకా దానికి రావాలంటే కూడా ఇంకా 4 సీట్లు అవసరం. సో ఒకసారి పవన్ కళ్యాణ్ మీద కీలక కామెంట్ చేసినటువంటి ముద్రగడ పద్మనాభం కాసేపు ప్రెస్ మీట్ పెట్టి కూడా పేరు మార్చుకుంటున్నా, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే పేరు మార్చుకుంటా, కాపు సమాజం నుంచి నేను వెళ్ళిపోతా అంటారు. సో దానిపైన మీరు ముద్రగడ కామెంట్ పైన ఎట్లా చూస్తారు? మంచిదేగా అర్జున్ గారు. ఇప్పుడు ఆయన పేరు పద్మనాభరావు, పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకుంటాను అని అన్నాడు. ఇబ్బంది ఏముంది ఆయన అంగీకరించినప్పుడు? ఆయన పెద్ద ఆయన, నేనైతే వేరే కామెంట్లు చేయను. మార్చుకోనివ్వండి, ఆయనే మార్చుకుంటాను కాబట్టి ఎవరి నుంచి పద్మనాభరెడ్డి అని పిలుస్తారు అందరూ. ఆల్రెడీ సోషల్ మీడియాలో అలానే పిలుస్తున్నారు. మంచిదే కదా, చేసిన భాషను నెరవేర్చుకున్నాడు అవుతుంది కదా. సో ఎవరు ట్రోల్స్ చేయకముందుకే తానే మీడియా ముందుకు వచ్చి సో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఇలా చేస్తున్నట్టు కూడా. సో ఒకసారి రాయలసీమకు వెళ్దాం సార్. రాయలసీమలో కడప ఎంపీగా వైఎస్ఆర్ షర్మిల పోటీ చేసి మాత్రం అక్కడ తన చిన్నబాబు, తన చిన్ననాన్న చనిపోయినటువంటి వార్తను కూడా ఎంతో పెద్దగా ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న ఈ ప్రచారంలో అసలు వైఎస్ షర్మిలకు కూడా ఎంపీ టికెట్ దక్కలేదు. అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి కొంచెం మళ్ళీ గెలుపొందారు. సో ఎట్లా చూస్తారు సార్ దీన్ని? అంటే వైఎస్ వివేకానంద కేసు అంతా ఉత్తదేనా, అసలు ఏం జరగబోతుంది? మీకు ఒక మాట చెప్తాను. సోషల్ మీడియాలో ఈ రోజున అర్జున్ గారు శ్రీకాకుళం చితగొట్టింది, విజయనగరం ఎరగొట్టింది, విశాఖ విసిరేసింది, తూర్పుగోదావరి తరిమేసింది, పశ్చిమ గోదావరి పాతరేసింది, కృష్ణా కూల్చేసింది, గుంటూరు కారం కొట్టింది, ఒంగోలు ఓడగొట్టింది, నెల్లూరు నేలగూల్చింది, చిత్తూరు చీకొట్టింది, కడప కాల్చేసింది, అనంతపురం అంతం చేసింది. ఇది ప్రజలు మాట్లాడుకుంటుంది. సో కడపలో వైఎస్ఆర్ షర్మిల గురించి మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్ షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి, కానీ మళ్ళీ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా గెలుపొంది వేరు. షర్మిల గారికి దాదాపు 2 లక్షల ఓట్లు వచ్చినాయి. అక్కడ ప్రధానమైన ఓటు శాతం మొత్తం చేరటం మూలాన ఏంటి అవినాష్ రెడ్డి గారు ఒడ్డున పడి ఉంటాడు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన 3 పార్టీలు పోటీ చేసినాయి, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ పార్టీ. అంతే తప్ప ఆయన గెలిచాడు కాబట్టి, ఎంపీగా ఆయన గెలిచాడు కాబట్టి ఆయన ఆ కేసులో ఆయన సంబంధం లేదని ఏం కాదు. పైపించి మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, రాయలసీమలో వైసీపీ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా ఈ షర్మిల గారి పోరాటము, వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మరణము, లేదా సునీతారెడ్డి గారి యొక్క ఆవేదన. అవును సార్, ఈ ప్రభావంతో తుడిచిపెట్టిపోయింది. అవును సార్, రాయలసీమ 4 జిల్లాలు కూడా తుడిచిపెట్టిపోయింది. అది దాదాపు నాకు తెలిసి 8 జిల్లాల్లో ఖాతా తెరవల అది పరిస్థితి. సో ఒకసారి సర్వేల పరంగా జూన్ 1 తారీఖు వెలువడానికి ఎగ్జిట్ పోల్స్లో ఆర్ఎం మస్తాన్ సర్వే అండ్ కేకే సర్వే ఎట్లా చూస్తారు? కేకే సర్వే ఇప్పుడున్న రిజల్ట్ పరంగా కూడా కేకే సర్వే అప్పుడు ఎవరు నమ్మలేదు. కేకే అంటే కాపు వీళ్ళందరికి సంబంధించిన కులానికి సంబంధించిన సర్వే అని చెప్పారు. సో వాళ్ళిద్దరి ఎగ్జిట్ పోల్స్ని ఎట్లా చూస్తే ఏమని చెప్తారు సార్ ప్రజలకి? కేకే హీరో అయ్యాడు, మస్తాన్ మస్ అయ్యాడు. కేకే హీరో అయ్యాడు, మస్తాన్ మస్ అయ్యాడు. కేకే చెప్పిన ఎగ్జాక్ట్లీ సర్వే నిజమయ్యింది. మస్తాన్ని వైసీపీ వాళ్ళు ప్రోత్సహించి ఏజెంట్లు కావాలి కాబట్టి బూతుల్లో ఆయనకు డబ్బులు ఇచ్చి సర్వే చేశారనేది నిజమయ్యింది. సో అంటే చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేపు 2-3 రోజులలో ఏర్పాటుపోయే కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలు ఏ గురుతర బాధ్యతతో విజయాన్ని కట్టబెట్టారో ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రజలకి మీరు చేయాలని కోరుతున్నాను. ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని కాబట్టి ఖచ్చితమైన సామాజిక సమతుల్యతతో సమపాలన జరగాలని చెప్పేసి మాత్రం కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆశిస్తాను. సో ఇన్ని రోజులుగా 5 సంవత్సరాలుగా బాలకోటయ్య పోరాడారు, ఆవేదన చెందారు. సో ఎన్నో కేసులకు అన్నిటికీ ఓర్చుకున్న బాలకోటయ్యను ఏ పదవిలో చూడబోతున్నామంటే ఏం చెప్తారు మీరు? ఇది చంద్రబాబు నాయుడు గారే ఆలోచించాలి. ఉద్యమకారులకి, మాలాంటి వాళ్ళకి ప్రభుత్వ పరిపాలనలో భాగం ఇస్తారా లేదనేది సాధారణంగా నాకు చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది మాట్లాడుతూనే ఉంటుంటారు. తప్ప పార్టీ నాయకులు, తెలుగుదేశంలో చాలా మంది నాయకులు కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ దిశగా ఆలోచించాలి. అందుకని సమప్రాధాన్యత, సమకులాల యొక్క న్యాయం జరగాలి, మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. కాకపోతే మేము ప్రజల కోసం ఉద్యమించిన వాళ్ళం కాబట్టి అటు దళితుల పక్షాన కానీ, లేదంటే అమరావతి పక్షాన కానీ సావుకు తెగబడి పోరాడాం.
భద్రత కరువైపోయింది, కుటుంబ జీవనానికి దూరం అయ్యాం, ఆర్థికంగా చెదరయ్యాం, భార్యా పిల్లలతో కూడా ఎక్కువ సమయం ఉండలేని పరిస్థితుల్లో నేనైతే అసలు ఎలాంటి రక్షణ కవచం కూడా నాకు లేదు. ఎందుకంటే ఇంకో పార్టీ నాయకుడు అంటే ఒక కేసు పెడితే అర్జెంట్ మోషను, అర్ధరాత్రి మోషను, మధ్యాహ్నం మోషన్ చేసుకుంటారు. కానీ బాలకోట ఇలాంటివన్నీ చంపినా లేదా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా నాకేం మోషన్ చేసేవాళ్ళు కూడా లేరు. కేవలం నేను నమ్ముకున్న ఒక అంబేద్కరిజం, ఒక సైద్ధాంతికత, నాకు భవిష్యత్తులో నన్ను నడయాడి నేను స్నేహం చేసిన గురుతుల్యుడు శివసాగర్ లాంటి నా గురుతులు వీళ్ళందరితో కూడా ఆమె అమాయకంతో ఆ గుండె ధైర్యంతో పోరాడాం, ప్రజల పక్షాన్ని చేశాం. తప్పనిసరిగా ప్రభుత్వం అందరితో పాటు మమ్మల్ని కూడా నాలాంటి వాడిని కూడా గుర్తిస్తుందని చెప్పి నేను భావిస్తాను. సో మీ ఆశ కూడా తొందరలో నెరవేరాలని కూడా అమరదిగలం, అట్లాగే నేను పరిస్థితులు కూడా కోరుకుంటున్నాను. సో మొత్తాన్ని కూడా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన దిశగా అడుగులేయాలి. సో అట్లాగే సబ్బండ వర్ణాలకు సమాజ పాలన, సామాజిక అభివృద్ధి సంక్షేమం కూడా అందించాలి. అట్లాగే అమరావతి రైతులు ఏ విధంగానైతే ఆశ పెట్టుకుని ఇంతవరకు ఉద్యమం చేశారో వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా ఏర్పడబోయే ప్రభుత్వం కూడా అమరావతి రైతులకు తగిన న్యాయం చేయాలని కూడా బాలకోట కోరుతున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్.